చిహ్నాన్ని టచ్ చేయాల్సిన అవసరం ఉందా? ఎందుకంటే ప్రభుత్వం మారిన ప్రతిసారి మీరు చాలా కరెక్ట్. నేను ఇందాకే ఒక పోస్ట్లో ఒక ట్వీట్లో పెట్టాను. మీసం అనేటువంటిది రాచరికానికి, ఒక అహంకారానికి రాచరికానికి, ఫ్యూడలిజానికి గుర్తుపెట్టుకోండి. మీరు రాచరిక పనవాళ్ళు చెరిపేయాలని అనుకుంటే ముందు మీ మీసాలు తీసేసుకో. దీన్ని మించింది లేదు. మాట్లాడేటప్పుడు మీసం ఉన్నోడు అయితే అని మాట్లాడతారు కదా. పౌరుషం అనేది కూడా రాచరికానికి సంబంధించిన, దీనికి సంబంధించిన. అంటే మన జీవితంలో, మన కల్చర్లో, మన మాటల్లో, మన ప్రవర్తనలో, మన సంస్కృతి అనే ఫ్యూడలిజం అనేది, అది ఫ్యూడలా ఇంకోట సాంస్కృతిక వారసత్వం. కాకతీయులకు సంబంధించిన సాంస్కృతిక వైభవం అనేటిది ఒక పరిపాలన నేర్పని ఎందుకంటున్నంటే, మొత్తం భారతదేశం పరిపాలిస్తున్నటువంటి సుల్తాన్లు దండెత్తి వచ్చినా కూడా ఒక ఇంచు మందం కూడా కదలనటువంటి ఒక వీరత్వము కాకతీయులలో ఉన్నది కదా. అది కూడా వదిలేయండి. ఒక మహిళని వారసత్వంగా, లేకపోతే ఒక చిన్న గర్ల్ని, బాలికని రాజుని చేసి, రాణిని చేసి, ఆమెను ఒక వీరోచితంగా పరిపాలించినటువంటి చరిత్ర ఉంది కదా రుద్రమదేవి. అంటే ఏ రాజ్యమైనా, ఏ స్టేట్ అయినా, లేదా ఏ రాష్ట్రమైనా నీకు ఒక వారసత్వం ఉండాలని కోరుకుంటాం. ఏ కుటుంబమైనా, ఏ కులమైనా ఒక వారసత్వాన్ని కోరుకుంటాం. ఎవరైనా చెప్పేటప్పుడు మా తాతలలోనే లేదని చెప్తుంటారు. అంటే మీరు డిరైవ్ చేసుకుంటున్నారు మీ తాత నుంచి. కానీ మీ తాత ముతక, మీ తాత దొట్టి కట్టుకునేవాడు, మీ తాత చుట్టదాగేవాడు, మీ తాత రుమాలు కట్టుకునేవాడు, మీ తాత ఫ్యూడల్ డిజైన్ చేసుకుంటామా? చేసుకోవు కదా. ఎప్పుడైనా సరే కొన్ని ప్రతీకలు ఎట్లా ఉంటాయంటే, సపోజ్ కలశం ఉంటుంది ఆంధ్రప్రదేశ్ లోగోలో. కలశం అనేది ప్రజలదా? కుండ ఉండాలి అని కూడా అంటాడు. అంటే దీని మీద ఇంత వివాదం, ఇంత చర్చ అవసరం లేదు. ఇది కేవలం కేసీఆర్ ఆనవాళ్ళను చెరిపేయాలని అనుకునేటువంటి కోరిక ఉండొచ్చు, ఆకాంక్ష ఉండొచ్చు, లేదా కొత్త ఆనవాళ్ళను పెట్టాలని అనుకునేటువంటిది కావచ్చు. పూర్ణకుంభం తీసేసి బోనం పెట్టాలని చెప్పి కూడా చర్చ జరిగింది అప్పుడు. పూర్ణకుంభం అనేది ఒక బ్రాహ్మణికల్ ఇది కాబట్టి మేము కుండ పెడతామని వాడు అన్నాడు. అంటే అట్లా ఉండదు. తెలంగాణ తల్లిలో కూడా ఇట్లా ఉండాలంటే అట్లా ఎందుకు ఉండాలి? ఇవన్నీ ప్రాబ్లం. కాబట్టి ఇవన్నీ ఇమాజినరీ, ఇవి వాస్తవాలు కాదు, ఒక ఇమేజెస్. ఇవి ఆ ఇమేజెస్ ఏం చేస్తాయంటే నీ అస్తిత్వానికి ఒక ఉమ్మడి రూపం ఇస్తాయి. మొదటి దానిలో కాకతీయుల ఒక పరిపాలనా వారసత్వం అయితే, చార్మినార్ది ఒక మానవీయ వారసత్వం. మొత్తము ఈ రాష్ట్రాన్ని కుదిపేసినటువంటి ఒక మహమ్మారి నుంచి వచ్చిన తర్వాత, దాన్ని జయించిన తర్వాత, ఆ రాజు ఆ ప్రజలకు నివాళిగా ఒక చేతులెత్తినట్టుగా, ప్రార్థించినట్టుగా ఒక చిహ్నాన్ని కట్టినాడు. తప్పేముందండి? చార్మినార్ ఏమన్నా మత చిహ్నమా? అదేమన్నా మసీదా? లేదా అదేమన్నా ఖురాన్లో ఉన్నదా? ఇది చాలా అసలు ఆశ్చర్యకరమైనటువంటి విషయం, చార్మినార్ని డిజైన్ చేసుకోవడం అనేది. ఇది వివాదానికి కారణం. ఇది నిజానికి బ్రహ్మాండంగా ఉంది, చూడడానికి కూడా తప్పేముంది. రెండు హిందూ ముస్లిం వైవిధ్యం ఉంది. ఇంకో అంశం కనిపిస్తుంది. ఒకటేమో కేసీఆర్ టచ్ చేసింది, రూపకల్పన చేసిన చిహ్నం, ఇంకొక వైపు కేసీఆర్ ఇగ్నోర్ చేసిన గీతం. దీన్ని ఎట్లా చూడాలి? ఖచ్చితంగా గీతం ఉండాలి. ఖచ్చితంగా అందశ్రీ గారు రాసినటువంటి గీతం, అందశ్రీ గీతం కాదు, అది తెలంగాణ జాతి జనగీతం. ఇప్పుడే కాదు, ఒక 10 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఆయన రాసినప్పటి నుంచి ప్రతి స్కూల్లో ప్రతి విద్యార్థి ఒక ప్రార్థనా గీతంలాగా, ఒక ఉద్యమ గీతం కాదు, ఒక ప్రార్థనా గీతంలాగా పాడుకున్నటువంటి గీతం. నేను అనుకుంటున్న దాన్ని బట్టి ఇప్పటి వరకు ఏ తెలంగాణ వాడు కూడా గీతం ఉండొద్దు అనలే, అందశ్రీ గీతం ఉండొద్దు అని అనలే. కేసీఆర్ నిర్లక్ష్యం చేయలేదు అని కూడా ఎవడనలే. కేసీఆర్ నిర్లక్ష్యం చేసినాడు, కేసీఆర్ దాన్ని పెట్టకుండా చూసినాడు. ఇప్పుడు పెడుతున్నారు, సంతోషం, పెట్టాలి. ఇక్కడ వివాదం అది కాదు కదా. వివాదం వల్ల ఎవరు ట్యూన్ చేస్తున్నారు అంటే, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, జయ జయ హే తెలంగాణ అనే గీతం ఎవరో ట్యూన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది ఎంత మహాశక్తివంతమైన గీతం అంటే, అది తెలంగాణ ఉద్యమాన్ని ట్యూన్ చేసింది, తెలంగాణ ఉద్యమాన్ని నడిపించినటువంటి గీతం.
తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించినటువంటి గీతం, తెలంగాణ ఆలోచనని విస్తరించినటువంటి గీతం. అంటే అంత పరిపూర్ణత కలిగినటువంటి గీతాన్ని గర్వంగా మనం తెలంగాణ గీతంగా పెట్టుకోవాలి. ఇవాళ దాన్ని అభ్యంతర పెడుతున్న వాళ్ళు కూడా బీఆర్ఎస్లో ఇంకోళ్ళు అని నేను అన్నాను. మొదట అభ్యంతరం పెట్టింది మన వరంగల్ నుంచి ఒక మిత్రుడు, సినిమా రంగంలో ఉన్నటువంటి ఒక మిత్రుడు. ఆయన దీన్ని అభ్యంతరం పెట్టినాడు. ఎందుకు అభ్యంతరం పెట్టినాడు నేను అంతా నేను ఫాలో అయినాను కూడా. ఎందుకు అభ్యంతరం పెట్టినాడు? ఇది తెలంగాణ ఆత్మగీతం. ఇది తెలంగాణ ఆత్మగీతం. ఆంధ్రులకు వ్యతిరేకంగా మనం మన అస్తిత్వాన్ని ఆవిష్కరించుకునే ప్రయత్నం చేసినటువంటి గీతం. కాబట్టి ఆంధ్ర ఎందుకు అనేది ఒకటి. రెండు, నేను ఇంకొక రకమైన కోణం ఏముందంటే దాంట్లో నేను దాన్ని నిజంగా కూడా పాపం వాళ్ళ ఆవేదన అర్థం చేసుకుంటున్నా. దీనిలో భాగంగానే సరే అది ఎవరు ట్యూన్ చేసినా నాకైతే ఏమీ అభ్యంతరం లేదు. ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్రెడీ ట్యూన్డ్. జయ జయ హే తెలంగాణ జననీ జయ కీర్తనం ఇట్లనే ఉంది. ఇప్పుడు ఆయన ట్యూన్ చేసి జయ హే తెలంగాణ అంటే కూడా ఎవడు వినడు. కాబట్టి ఇట్స్ ట్యూన్డ్. ఓన్లీ ఒక ఇన్స్ట్రుమెంటల్ సపోర్టు కీరవాణి ఇస్తున్నాడు. నాకైతే ఏం అభ్యంతరం లేదు. కానీ వాళ్ళు చెప్తున్నటువంటి మూల భావన ఏదైతుందో అది సరి అయినది అనేటువంటిది నా అభిప్రాయం. ఆల్రెడీ ట్యూన్డ్ ఒకటైతే, రెండోది తెలంగాణ ఉద్యమం అనేటిది ఒక పాటల వంతెననేసింది ప్రజలకి నాయకులకి మధ్యలో, లేదా సిద్ధాంతానికి ప్రజలకి మధ్యలో ఒక నిరంతర ఇదిని తయారు చేసింది. చెప్పంటాం కానీ అది సాంస్కృతికపర, అది దాంతో లింక్ అయిన ఉద్యమం. అది వీరులారా వందనం, విద్యార్థి అమరులారా ఎవరు ట్యూన్ చేశారండి? ఒక ఆస్కార్ మ్యూజిషియన్ వచ్చి చేసిండా? అది ప్రతి ఒక్కడి గుండెలోకి పోయింది కదా ఆ పాట. అట్లనే జయ జయ హే తెలంగాణ కూడా ఆస్కార్ అవార్డు గ్రహీత కావాలా? అందశ్రీ పాడిన మొదటి చరణమే చాలు కదా. ఇది అనవసరమైన వివాదము, అనవసరమైన క్రెడిట్ని ఆయనకి కీరవాణికి ఇచ్చినారు. అది అనవసరమైన డిస్క్రెడిట్ కూడా రేవంత్ రెడ్డికి ఆపాదించబడుతున్నది దీనివల్ల. కాబట్టి అసలు దీనిలో వివాదమే లేదు. ఆయనని కీరవాణిని మామూలుగా సపోర్ట్ అడిగి దానికి సంగీతం అందించడం ఎందుకు? ఆల్రెడీ ఉంది కదా, దాన్ని ఐజిటీస్గానే పాడుకుంటే బెటర్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.